కిం వచనీయం కిమవచనీయం కిం భజనీయం కిమభజనీయం అంటారు. చూడండి ఒక్కసారి, ఇదంతా బ్రహ్మమయం అండి. ప్రకృతి చెట్టుగా ఒక బొడిపు వచ్చింది, మనిషిగా ఒక రూపం, కోతిగా ఒక రూపం, కుక్కగా ఒక రూపం. ఈ నామరూపాలన్నీ కూడా బ్రహ్మమయమై ఉంది. సముద్ర రూపంలో, కొండ రూపంలో, చెట్టు రూపంలో, మానవ రూపంలో, ఇదిగో దీని రూపంలో, దాని రూపం, అన్ని రూపాలు కనిపించే ఈ రూపాలన్నీ బ్రహ్మమయమే, పదార్థమయం కాదు. ఈ పదార్థం కల్పిత నామరూపాలు. దట్స్ ఇట్. కాబట్టి ఎప్పుడైతే ఓహో ఇదంతా పరమాత్మమయమే అని గుర్తించాడు కదా, అప్పుడు తత్ త్వం అసి ఏకమయ్యుంది అని గుర్తించాడు కదా. ఇప్పుడు రెండు ఏకమై ఉన్నప్పుడు ఇక తత్ అనేది లేదు, త్వం అనేది లేదు. ఏమవుతుంది ఆఖరికి? అహం బ్రహ్మ అస్మి, అనుభవ వేద్యమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ మహావాక్యాలన్నీ కూడా ఒక్కొక్క స్థాయిలో సాధకుడికి ఒక్కొక్క స్థితిని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏమంటుంటారంటే ఈ వాక్యార్థాలని ఏం చెప్పారనంటే వాక్యార్థశ్చ విచార్యతాం. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. కాబట్టి చాలామంది అహం బ్రహ్మాస్మి అని జపం చేస్తారు. జపం కరెక్ట్ కాదు. జపము అహం బ్రహ్మాస్మి అనే మంత్రం జపానికి సంబంధం లేదు. ఓం నమః శివాయ జపం చేయండి. ఎందుకని? ఆ శివుడి యొక్క అనుగ్రహం కావాలి, అంతేనా? ఓం నమో నారాయణాయ అని జపం చేయండి. ఎందుకు? నారాయణుడి అనుగ్రహం కావాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః జపం చేయండి, అమ్మవారి అనుగ్రహం కావాలి. కానీ అహం బ్రహ్మాస్మి ఎందుకు? ఎవడనుగ్రహం కావాలి? ఎవడనుగ్రహం అక్కర్లేదు. ఎందుకు? తానై ప్రకాశిస్తుంది. ఇప్పుడు నేను కూర్చుని నేను పరిపూర్ణానంద, నేను పరిపూర్ణానంద ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు లేరు, మీరు గదిలో తలుపులు వేసుకుని ఉంటారుగా, నేను పరిపూర్ణానంద, నేను పరిపూర్ణానంద అని అలా చేసుకోండి అన్నారనుకోండి. ఎందుకు చేసుకోవాలి? అంటే మీకు తెలియదు కదండి. ఓకే, నాకు తెలియకపోతే జపం చేయడం మార్గమా, తెలుసుకోవడం మార్గమా? అబ్బా, బంగారు కొండ అంటే ఇది. నాకు తెలియలేదనుకోండి నేనెవరో, అప్పుడు నేను కూర్చొని నేను పరిపూర్ణానంద, నేను పరిపూర్ణానంద అని జపం చేయడం కరెక్ట్ అంటారా? నేను పరిపూర్ణానందనే ఎలాగా, అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని దాని మీద విచారణ చేసి తెలుసుకోవడం కరెక్ట్ అయిన మార్గం అంటారా? లేకపోతే తలుపులన్నీ వేసి బిగించుకుని జపమాలు తీసుకుని నేను పరిపూర్ణానంద, నేను పరిపూర్ణానంద, నేను పరిపూర్ణానంద అని జపం చేయడం కరెక్ట్ అంటారా? చెయ్యొచ్చు, జపం చేయడం తప్పేం కాదు. ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ జపం చేస్తూ కూర్చుంటాం, తెలియబడదు. కానీ విచారణ చేసామనుకోండి, విచారణ పూర్తయ్యేలోపే నేనెవరో తెలియబడతాను. ఆ విచారణ కరెక్ట్గా సాగితే ఆ విచారణ సద్గురు అనుగ్రహాన్ని పొంది ఆ గురువు సన్నిధిలో కూర్చుని ఆ విచారణ కనుక లోపల సరిగ్గా జరగవలసినటువంటివన్నీ కదలికలన్నీ కదిలితే అయిపోయింది నా పని. అందుకని ఇక్కడ శంకరులు ఏమంటారు? వాక్యార్థశ్చ విచార్యతాం. వాక్యాలు, మహావాక్యాలు, దాని యొక్క అర్థాలని విచార్యతాం. అందుకని చూడండి, వాక్యాలని విచారించమనలేదు ఆయన. వాక్యాలను ఏం విచారిస్తాం? తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు పరిపూర్ణానంద అనే పేరుందనుకోండి, ఆ పేరును పట్టుకుని ఎవడైనా ఎంక్వైరీ చేస్తాడా? పరిపూర్ణానంద అనే పేరుంది, ఆ పేరుతో ఎవడైనా వ్యవహారం చేస్తాడా? లేదు. ఈ పరిపూర్ణానంద ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి. ఇక్కడ ఒక 20-30 మంది స్వామీజీలు ఉన్నారు. పరిపూర్ణానంద ఎవరండి, పరిపూర్ణానంద ఎవరండి అని అడిగారు. ఈయనేనండి అని చూపించారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఆయన వ్యవహారం చేస్తాడా, లేకపోతే నా పేరుని ఊహించుకుంటూ ఆ పేరుతోటి వ్యవహారం చేస్తాడా? పేరుతో పని లేదు, ఆ పేరు గల వ్యక్తితోటే వ్యవహారం జరుగుతుంది. ఆ పేరుకి అర్థం ఎవరు? ఆ వ్యక్తి. కుండ అనేది పేరు, దాని అర్థం ఏంటి? రూపం. కాబట్టి మనకు నీళ్లు పట్టుకోవాలనుకోండి, కుండలో నీళ్లు అనుకుంటే కుండలో నీళ్లు ఉండవు. ఆ కుండ అనే శబ్దాన్ని పట్టుకుని దాని అర్థం ఏంటో దాని దగ్గరికి వెళితే, అర్థం అంటే రూపము అని అర్థం, భావము అని అర్థం. కుండ అనేది శబ్దం, దాని యొక్క అర్థం ఏంటి? రూపం. అందుకని కాళిదాసుడు అంటారు, వాక్ అర్థౌ ఇవ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు మీరు చూడండి, కొండ అని నేను మాట అన్నాను, మీ లోపల కుండ తయారైపోయింది. కొండ అన్నాను, మీ లోపల ఏమొచ్చింది? కొండ వచ్చింది. కుండి అన్నాను, మీ లోపల ఏమొచ్చింది? కుండి తయారైంది.
చూడండి, 3 శబ్దాలు వేరు, మూడిటికి అర్థాలు వేరు. అర్థము అంటే లోపల మీకు ఒక రూపం స్ఫురించిందా లేదా? ఉంగరం అన్నాను, మీ లోపల ఉంగరం కనిపించిందా లేదా? నేను చెప్పింది శబ్దం, నేను ఉచ్చరించింది వాక్, మీ మనస్సులో కనిపించింది ఏంటి? అర్థం. వాక్ అర్థౌ ఇవ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.